నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. ప్రజా దర్బార్లో ప్రజల నుండి అర్జీల స్వీకరణ. మండల కేంద్రమైన శావలపురంలో రోడ్డు ప్రమాదం, ఇరువురికి గాయాలు. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులకి విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని చీఫ్ విప్ జీవీ పేర్కొన్నారు. వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో పెన్షన్లు, భూ సమస్యలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు. ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కూటమి పాలనలో ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని వివరించారు. మనకి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కంప్లీట్ అయ్యింది సార్. ఆ కోర్స్ కంప్లీట్ పెట్టేస్తున్నారు. ఏ పోస్ట్ అప్లై చేస్తాము? అన్నిటికీ పెట్టావా? 100% తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ సీఎం నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఈ నెల 18వ తేదీ ఆదివారం వినుకొండ పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నందున కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు కోరారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా యువత రక్తదానం చేయటం అనేది ఆయన సేవా స్ఫూర్తికి నివాళి, ప్రాణదానం చేయమని గొప్ప పిలుపు అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగు రక్తదాన శిబిరానికి యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. అందరికి నమస్కారం. రేపే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి. భారతదేశంలో మొట్టమొదటి పేదలకు పక్కా ఇల్లు ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు, ఆడపడుచులకు ఆస్తి ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు, పేద బడుగు బలహీన వర్గాలకి సామాజిక న్యాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు వర్ధంతి రేపు వినుకొండలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో అందరూ పాల్గొనాల్సిందిగా నేను పిలుపిస్తున్నా. ప్రతి గ్రామం నుండి వేలాది మంది కార్యకర్తలతో ఎన్టీఆర్ కి ఘనమైన నివాళి అర్పించబోతున్నాం. 10,000 మంది పైగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది. మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారి పిలుపు మేరకు, భువనేశ్వర్ గారి పిలుపు మేరకు రేపే రక్తదానం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. తెలుగు యువత, తెలుగు విద్యార్థి, సోషల్ మీడియా టీము అందరూ కూడా ప్రతి గ్రామం నుండి నేటి యువత రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నా. రక్తదానంలో స్టేట్ లో నంబర్ 1 ర్యాంక్ కొట్టిన వినుకొండ యువతకి హృదయపూర్వక అభినందనలు. ఈసారి కూడా స్టేట్ లో నంబర్ 1 వినుకొండ యువత సాధించాలని రేపే ఉదయం 9 గంటల నుండి రక్తదాన శిబిరం మొదలవుతుంది. యువత అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి, కదలి రండి. అన్న ఎన్టీఆర్ వర్ధంతి రక్తదానంతో మనం నివాళులర్పించాలని చెప్పేసి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ పిలిపిస్తూ రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా. శావలపురం గ్రామంలో ఆటో కారు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆటో కోటప్పకొండకి టమాటా నారు కోసం వెళ్తుండగా వైజాగ్ నుండి ఆదోని వెళ్తున్న కారు అతివేగంగా రావడంతో అదుపు తప్పి ఆటోని ఢీకొట్టడంతో ఆటో 3 పల్టీలు కొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి కారు అతివేగమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో యాదల చిన్న వెంకట నర్సయ్యతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం బాధితులు వినుకొండలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలోని కోదండ రామాలయంనకు పోలూరి వెంకట సుబ్బారావుని చైర్మన్ గా ఇతర సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్ర బ్రాహ్మణ సంఘం, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య గోకనకొండ రామాలయంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సమక్షంలో అభినందన సభ ఘనంగా ఏర్పాటు చేసింది. చైర్మన్ పోలూరి వెంకట సుబ్బారావుని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.